హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ జొన్న రోటీ. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల జొన్న పిండి వేస్తున్నాను. మీరు ఏ గ్లాస్తోని తీసుకుంటే ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసుల జొన్న పిండికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసి మసలే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఒక కవరు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలాంటి కవర్ తీసుకొని మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తరువాత వాటర్ మసిలిన తరువాత ఈ పిండిలోకి వేసేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తోని వాటర్ వేసుకోవాలి. ఈ పిండి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా పిండి అనేది మెత్తగా రావాలి. ఇక్కడ మెత్తగా వస్తేనే మనకు చేతితోని చేయడానికి వీలుగా మంచిగా ఉంటుంది. పిండి పోసే పని లేకుండా ఆయిల్ వేసుకొని మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా తీసుకొని ఒత్తేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇలా ఒత్తడం రాలేదు అనుకోండి, ఇంకొక కవర్ తీసుకొని దాని మీద పెట్టేసి ఒత్తుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటి కవర్ తీసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఎవరికైనా సన్నగా కావాలి అనుకుంటే సన్నగా, ఎంత లావుగా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కవర్ తీసేసుకున్న తర్వాత ఒకసారి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా రౌండ్గా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఎంత సన్నగా కావాలి అనుకుంటే అంత సన్నగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే రోటీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాని మీద వేసుకోవాలి. ఇలా చూడండి, వేడి అయిన తరువాతనే తీసుకోవాలి. రోటీ అనేది వేడి కాకముందు తీసుకుంటే మనకు రోటీ అనేది విరిగిపోతుంది. సో ఒక 2 నిమిషాల పాటు వేడి అయిన తరువాతనే ఒక స్పూన్ తీసుకొని మనం దాన్ని కదిలించి తీసుకోవాలి. అప్పుడైతే రోటీ అనేది మంచిగా వస్తుంది. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. మనము ఇలా కాల్చుకుంటే మన జొన్న రోటీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.